అసలే వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఎలాగోలా పంటను బతికించుకుందామనుకుంటే కోతులు బెడద మాత్రం తప్పట్లేదు. ఎన్ని ఉపాయాలు వేసినా కోతుల్ని వదిలించుకోవడం కష్టమైపోతోంది. అందుకే ఆ ఊరు వాళ్ళంతా కలిసి ఓ ప్లాన్ వేశారు, సక్సెస్ అయ్యారు. ఇంతకీ ఏంటా ప్లాన్? లెట్స్ వాచ్. అమ్మో, పులిలాగే ఉంది కదూ. మరి పులిని ఇలా భుజం మీద వేసుకుని ఎంత ధైర్యంగా ఎగురుతున్నాడు అనుకుంటున్నారా? ఇది పులిలాగే ఉండే పెద్ద బొమ్మ. ఎందుకిలా బొమ్మల్ని పొలాల్లో ఊరేగిస్తున్నాడని ఆశ్చర్యపోతున్నారా? దానికో పెద్ద కథే ఉంది. సరిగ్గా వర్షాలు పడక నెలలు గడుస్తున్నాయి. అడపాదడపా వచ్చిపోతున్న వానతో పాటు కాస్తో కూస్తో బావులు, కాలువల నీటితో పంటలు పండించుకుంటున్నారు రైతన్నలు. అవి మొలకెత్తి కాయదశ వచ్చేసరికి కోతులు రెడీ అయిపోతున్నాయి. మెదక్ జిల్లాలోని దుబ్బాక మండలం దుంపలపల్లిలో రైతన్నలది ఇదే పరిస్థితి. ఇప్పుడిప్పుడే మొక్కజొన్న పంటలో కంకులు వస్తున్నాయి. కానీ కోతులు వీటిని బతకనీయడం లేదు. కోతులను తరమడానికి ఎన్నో ప్లాన్స్ వేశారు గ్రామస్తులు. చివరకు ఓ నిర్ణయానికొచ్చారు. గ్రామస్తులంతా కలిసి 5 పులి బొమ్మలు కొన్నారు. వాటిని పొలాలు, తోటల్లో ఉంచుతున్నారు. ఈ బొమ్మలను చూసి నిజంగా పులి వచ్చిందేమోనని భయపడుతూ కోతులు పారిపోతున్నాయని చెబుతున్నారు గ్రామస్తులు. మేము మొక్కజొన్న వేసినాము, వర్షం కానీ తెలియవు కోతులు. 2-3 కలిసి ఊళ్ళంతా కలిసి బొమ్మలు తెచ్చినాము. బొమ్మలు తెస్తే అవి పట్టుకొని తిరిగితే జర్ర పోతున్నాయి. మాకు నష్టం అవుతుంది సార్. ఇదంతా ఎండిపోతుంది. మళ్ళీ వానలు లేవు. మళ్ళీ కోతులు కూడా వర్షం కానిస్తలేవు. ఆడోళ్ళు మగోళ్ళు కలిసి కొట్టినా కానీ పోతలేవు. అవి ఈ బొమ్మలు తెస్తే జర్ర పోతున్నాయి సార్. ఇవి ఇట్లా కోతులు బాగా ఉండే ఇట్లా తరిమితే పోకుంటే మా ఊళ్ళో గ్రామ పెద్ద మనుషులు ఉండి ఒక తీర్మానం రాసి పులి బొమ్మలను తీసుకొచ్చారు. పులి బొమ్మలను తీసుకొస్తే అక్కడ నుంచి కొద్దిగా తక్కువైనాయి. అప్పటికి ఫుల్ ఖరాబ్ చేసినాయి. అక్కడి నుంచి కొద్దిగా తక్కువైనాయి. పులి బొమ్మలు బాగానే వర్కౌట్ అయ్యాయి. వాటిని చూసి కోతులు దరిదాపుల్లోకి రాకపోవడంతో రైతులు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడు పంటలను కాపాడుకోగలుగుతున్నామని చెబుతున్నారు దుంపలపల్లి గ్రామస్తులు.